చూద్దాం. సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. తెలంగాణ నుంచి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అమీర్ అలీఖాన్ సభ్యత్వాలను రద్దు చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, ఆర్ సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కేసీఆర్ ప్రభుత్వంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఖరారు చేశారు. అయితే అప్పటి గవర్నర్ తమిళిసై వాళ్ళిద్దరి అభ్యర్థిత్వాలను తిరస్కరించింది. రేవంత్ సర్కార్ వచ్చాక ఆ రెండు ఖాళీలను కోదండరాం, అమీర్ అలీఖాన్ తో భర్తీ చేశారు. అయితే తమ ఎమ్మెల్సీలను తిరస్కరించడంపై సుప్రీంకోర్టుకు వెళ్లారు దాసోజు శ్రవణ్, ఆర్ సత్యనారాయణ. ఈ కేసులోనే ఎమ్మెల్సీలను రద్దు చేసిన సుప్రీంకోర్టు తాజా నామినేషన్లను తమ తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. తెలంగాణ నుంచి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అమీర్ అలీఖాన్ సభ్యత్వాలను రద్దు చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, ఆర్ సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లో సుప్రీంకోర్టు తీర్పిచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన. ఈ రోజు సుప్రీంకోర్టు చాలా సంచలనమైనటువంటి తీర్పు కాసేపటి క్రితమే వెల్లడించింది. మనం చూసాం, మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టులో, మొన్న 2024 ఆగస్టులో కోదండరాం, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీ కోదండరాం ఆనాడు ప్రొఫెసర్ గా ఉన్నారు. అదేవిధంగా అమీర్ అలీఖాన్ జర్నలిస్ట్ కోటాలో పత్రిక నడుపుకున్నారు. అయితే ఈ ఇద్దరికి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఇవ్వాలని కూడా గవర్నర్ కు చెప్పడం, వెంటనే ఓకే చెప్పడం, దాని తర్వాత జరిగింది. దాదాపు సంవత్సరం కావస్తుంది ఇద్దరికి కూడా ఎమ్మెల్సీగా. కానీ ఇప్పుడు తాజా ఉత్తర్వులతో ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా మాజీలుగా మారే పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఏంటంటే, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సరిగ్గా మరొక 2-3 నెలలు, దాదాపు ఒక 6 నెలల లోపట్లే ప్రభుత్వం పోతుందనేటువంటి సమయంలో 2023 సమయంలో కుర్రా సత్యనారాయణ, ఒక ట్రైబల్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ లీడర్, అదేవిధంగా దాసోజు శ్రవణ్ ప్రొఫెసర్ గా ఉన్నారు, ఇంటర్నేషనల్ గా ఉన్నారు. అయితే పార్టీలో చాలా క్రియాశీలంగా పనిచేశారు. వీళ్ళిద్దరిని కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా చేయమని ఆనాడు ఉన్నటువంటి గవర్నర్ తమిళిసైకి పంపించారు పత్రం. దాని తర్వాత ఆమె వివిధ కారణాల వల్ల వీళ్ళిద్దరిని కూడా పక్కన పెట్టారు. గవర్నర్ కోటాలో వీళ్ళిద్దరూ ఎలిజిబుల్ కాదు అన్నటువంటి విషయం మీద తమిళిసై ఆనాడు ఆ ఫైల్ ని తిప్పి పంపినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీన్ని సవాల్ చేస్తూ దాని తర్వాత హైకోర్టుకు వెళ్లారు. దాని తర్వాత సుప్రీంకోర్టు కూడా సవాల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఈ గవర్నర్ కోటాలో నామినేట్ అయినటువంటి ప్రొఫెసర్ కోదండరాం, ప్రస్తుతం అమీర్ అలీఖాన్లు నియామకం చెల్లదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఈ రోజు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇది ఒక సంచలనంగా చూడాలి. ఇది బీఆర్ఎస్ కూడా ఓన్ చేసుకుంటుంది తమ విజయం అని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గవర్నర్ కోటాలో ఆనాడు దాసోజు శ్రవణ్ గాని, కుర్రా సత్యనారాయణ పేర్లు నామినేట్ చేసినాడు కేసీఆర్ సర్కార్. అప్పుడు వారిద్దరి పేర్లను ఆమోదించని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. దాని తర్వాత గవర్నర్ నియమంపై హైకోర్టు, తర్వాత సుప్రీంలో కూడా దాసోజు శ్రవణ్ దీని మీద దాఖలు చేశారు. ఈ మొత్తం విచారించిన తర్వాత మొత్తం స్టే ఇస్తూ కూడా చెప్పడం జరిగింది. అట్లని చెప్పేసి గవర్నర్ విచక్షణని మేము చెప్పలేమని కూడా చెప్పింది. దాని తర్వాతనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ కొత్తగా వీరిద్దరిని కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈ మొత్తం ఇష్యూ తోటి ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకొచ్చినటువంటి ఈ సంచలన తీర్పు తోటి ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఉంది. ఈ తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది కూడా ఈ సుప్రీంకోర్టు. ఒక్కసారి కనుక మనం ఈ పూర్వపురాలకు వెళ్తే, ఆనాడు చాలా పెద్ద ఎత్తున రభస జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే అప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇది ఒక రాజకీయానికి సంబంధించినటువంటి ఇష్యూగా పెద్ద ఎత్తున దానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఆనాడు శ్రావణ్ కాంగ్రెస్ పార్టీలో అప్పటి వరకు ఉండి, దాని తర్వాత బీఆర్ఎస్ లోకి మారినటువంటి పరిస్థితి కూడా ఉంది. దాని తర్వాత వివిధ కారణాల వల్ల మొత్తానికి తమిళిసై ఆనాడు పక్కన పెట్టడం, ఆనాడు బీజేపీ ప్రెషర్ కొంత ఉందని, అదేవిధంగా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా రకాలైనటువంటి పొలిటికల్ ఇష్యూస్ తో అది పక్కన పడినటువంటి పరిస్థితిని చూసాం. మొత్తానికైతే శ్రవణ్ సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. ఇప్పుడు ఎటకేలకు ఇంత కాలం అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రజెంట్ శ్రవణ్ ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. కానీ గవర్నర్ కోటాలో కాదు, ఎమ్మెల్యేల కోటాలో ఆయన వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంతిమంగా తమ విజయంగా బీఆర్ఎస్ పార్టీ అయితే చూసినటువంటి పరిస్థితి ఉంది.
ఈ విజయాన్ని ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో ఇలాంటి తప్పిదం చేయకుండా ఉండేందుకు ఇది ఒక హెచ్చరిక కూడా ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గవర్నర్ కోటాలో ఈ కోదండరాం గాని అమీర్ అలీ ఖాన్ ని నియమించడం అనేది ఇది ఖచ్చితంగా ఒక ప్రభుత్వాన్ని ఇష్టానుసారంగా నియమించడం అనేది సరైనది కాదు అన్నట్టు ఒక చెంపచెల్లు అనిపించే విధంగా ఉందని కూడా శ్రవణ్ కూడా ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన కూడా కాసేపటి క్రితమే మాట్లాడారు. 2024 ఆగస్టు 14 సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు కూడా ఆనాడు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో సుప్రీంకోర్టు స్టే కూడా విధించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట కూడా ఆనాడు లభించిందని కూడా ఫీల్ అయింది. దాని తర్వాత కొత్తగా ఎమ్మెల్సీని నియమించకుండా కూడా స్టేటస్ కో విధించాలని కూడా పిటిషనర్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ కోరగా గవర్నర్ నామినేట్ చేయడానికి కూడా తాము అడ్డుకోలేమని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. ఎమ్మెల్సీలను ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టబడడం అనేది ప్రభుత్వ విధి. అప్పటి తన తీర్పులో సరైంది అని కూడా సుప్రీంకోర్టు చెప్పుకుంది. కానీ గత ప్రభుత్వం నియమించినటువంటి తమదు కాదని కొత్త ప్రభుత్వం ఎమ్మెల్సీ నియామకం చేపట్టడంపై బీఆర్ఎస్ నేతలు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ ఆనాడు సాధారణ లీడర్ గా ఉన్నారు. ఆయన సవాల్ చేశారు. కుర్ర సత్యనారాయణ కూడా దీంట్లో సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కనుక కొత్త ఎమ్మెల్సీ నియామకాన్ని నిలుపుదల చేయాలని పిటిషన్ లో ఆనాడు కోరిన నేపథ్యంలో ఈ కొత్త ఎమ్మెల్సీ నియమించకుండా స్టే విధించడం, దాని తర్వాత స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. దాని తర్వాత ప్రభుత్వం గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకున్నా సుప్రీంకోర్టు తదుపరిలో ఉత్తర్వులకు లోబడే ఉంటుందని కూడా ధర్మాసనం చెప్పిన నేపథ్యంలో ఈ కేసు ఇప్పుడు సెప్టెంబర్ 17కు వాయిదా పడినటువంటి పరిస్థితి ఉంది. ఇది మొత్తం మనం అర్థం చేసుకుంటే స్పందన ఇది రాజకీయ పార్టీలు అనేది ఇష్టానుసారంగా తమకు నచ్చినట్టుగా గవర్నర్ కోటాలో పంపించడం కుదరదు అన్నటువంటి హెచ్చరిక కూడా చేసింది. అదే సమయంలో గవర్నర్ ఉన్నటువంటి విచక్షణాధికారాలు దుర్వినియోగం చేయడం కూడా ఇందులో భాగమైనటువంటి విషయం కూడా తెలిసిపోయింది. వాస్తవానికి గవర్నర్ కోటాలో ఎప్పుడు కూడా వివిధ రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అంటే రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులను మాత్రమే గవర్నరు ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసేటువంటి సంస్కృతి చాలా ఏళ్లుగా ఉంది. 20-30 ఏళ్లుగా మనం చూస్తున్నాం. కానీ కొన్ని వివిధ రీజన్ల వల్ల గడిచిన మనం 10-15 ఏళ్లుగా చూస్తున్నాం. ఈ 10-15 ఏళ్లుగా రాజకీయాలకు ఈ సంబంధం ఉన్నటువంటి వ్యక్తులను కూడా గవర్నర్ కోటాలో ప్రభుత్వాలు నియమిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. బట్ ఈసారి శ్రావణ్ని గాని కుర్రా సత్యనారాయణ పేర్లు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం పెట్టినప్పటికీ కూడా ఆనాడు తిరస్కరించినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ మొత్తం కూడా ఈ సంవత్సరంన్నర నుంచి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. అప్పటి నుంచి కూడా ఇటు హైకోర్టులోను ఇటు సుప్రీంకోర్టులోను సవాల్ చేస్తూ అంతిమంగా శ్రవణ్ అండ్ టీం ఎవరైతే కుర్ర సత్యనారాయణ ఇద్దరు కూడా విజయం సాధించారుగా మనం భావించాలి. కానీ ప్రజెంట్ కుర్ర సత్యనారాయణ ఎలాంటి ఎమ్మెల్సీగా లేడు. ప్రస్తుతం దాసో శ్రవణ్ మాత్రం ఎమ్మెల్సీ కాయారు. అది పూర్తిగా బీఆర్ఎస్ కోటాలోనే అయినటువంటి పరిస్థితి ఉంది. అది గవర్నర్ కోటాలో కాదు. బట్ అంతిమంగా మాత్రం సుప్రీంకోర్టు ఒక హెచ్చరిక జారీ చేసినట్టుగానే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ నరేందర్.